were considering in our last study how faith is all important. మన గత కూటమిలో విశ్వాసం అనేది ఎంత ప్రాముఖ్యమైన దాన్ని మనం ఆలోచించాం. Without faith it is impossible to please God. విశ్వాసం లేకుండా దేవునిని సంతోషపరచడం అసాధ్యం. And very often a lot of our prayers are not answered because there's no faith. అనేక మార్లు మన ప్రార్థనలకు సమాధానాలు పొందకపోవడానికి కారణం మనకు విశ్వాసంలో లోటు కలిగి ఉండడం. The Bible says you do not have because you do not ask. బైబిల్ ఏం చెప్పబడిందంటే మీరు అడగటం లేదు కాబట్టి మీరు పొందుకోలేకపోతున్నారని చెప్పబడింది. You ask and you do not receive because either you ask with wrong motives or you don't have faith. మీరు అడిగినా పొందకపోవడానికి కారణం మీరు తప్పుడు ఉద్దేశాలతో అడగటం వల్ల లేక విశ్వాసం లేకపోవడం వల్ల మీరు పొందలేకపోతున్నారని చెప్పబడింది. So I want to tell you a little bit about how we can have communion with God. నేను ఇప్పుడు దేవునితో మనకి ఏ విధంగా సంబంధం కలిగి ఉండాలనే విషయాలు చెప్పాలనుకుంటున్నాను. Fellowship with God. లేక దేవునితో సహవాసం కలిగి ఉండమని చెప్పాలనుకుంటున్నాను. This is a New Testament privilege. ఇది నూతన నిబంధనలో మనకు ఉన్నటువంటి ఆధిక్యత. When we get to heaven, we're going to have fellowship with God continuously all the time. మనం పరలోకంలోకి వెళ్ళినప్పుడు మనకి ఎల్లవేళలా దేవునితో మనకి సహవాసం కలిగి ఉంటాం. Even the angels do not have fellowship with God. దేవదూతలకు కూడా దేవునితో సహవాసం కలిగి ఉండే ఆధిక్యత లేదు. Because they're not made in God's image. ఇంచేతనే వారు దేవుని స్వరూపం చొప్పున చేయబడలేదు. The most wonderful honor and privilege God has given man is to fellowship with Him. మానవునికి దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఆధిక్యత ఏంటంటే దేవునితో సహవాసం చేసే అవకాశం. And we don't value it enough. అయితే దానిని తగినంతగా మనం దానికి విలువ ఇవ్వము. We can understand how important fellowship with God was for Jesus. యేసుక్రీస్తు వారికి దేవునితో విశ్వాసం కలిగి ఎంత ప్రాముఖ్యం కలిగి ఉందో మనం అర్థం చేసుకోగలం. How important fellowship with God was for Jesus. దేవునితో యేసు ప్రభువు వారికి సహవాసం కలిగి ఉండే ఎంత ప్రాముఖ్యమైందో మనం చూడగలం. Because we see that particularly from one incident. ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన ద్వారా మనం దాన్ని చూడగలం. In the Garden of Gethsemane, గెత్సెమనే వనంలో Jesus prayed saying, "Please don't let me drink this cup." అక్కడ ఆయన ప్రార్థిస్తున్నారు, ఈ గిన్నెలోది తాగకుండా చేయి ప్రభువా. I don't want to drink it. దీన్ని నాకు త్రాగడం ఇష్టం లేదు. He was praying as a man. ఆయన ఒక మానవుడిగా ప్రార్థిస్తున్నారు. But as a perfect man. ఒక పరిపూర్ణమైన మానవుడిగా ఆయన ప్రార్థిస్తున్నారు. What was that cup? ఏమిటి ఆ గిన్నె? For many years I never understood what that cup was. అనేక సంవత్సరాలుగా ఆ గిన్నె ఏమిటనేది నేను పూర్తిగా అర్థం చేసుకోలేదు. My guess is that most of you don't understand what that cup was either. నేను అనుకునేది ఏంటంటే మీలో కూడా చాలా మంది ఆ గిన్నె ఏమిటనేది అర్థం చేసుకోలేదనే అనుకుంటున్నాను. What was it that Jesus did not want? యేసు ప్రభువు వారు వద్దనుకున్నది ఏంటి? Was he afraid of dying? చనిపోవడం గురించినటువంటి ఆ భయమా? There are so many hundreds of Christian martyrs throughout the centuries who have never been afraid of dying for Christ. అనేక శతాబ్దాలుగా క్రీస్తు కొరకు మరణించడానికి సిద్ధపడిన హతసాక్షులు మరణించిన హతసాక్షులు ఇప్పుడు వారు మరణం నుంచి భయపడలేదు. Tortured for 10-12 years in prison, they won't deny Christ. 10-12 సంవత్సరాలు ఆ యొక్క ఖైదులో క్రీస్తు కొరకు శ్రమలు పెట్టబడిన వారు దాని గురించి క్రీస్తుని విడిచిపెట్టడానికి వాళ్ళు ఏమి తొందరపడలేదు, భయపడలేదు. In the 2nd century when they were thrown to the lions, రెండవ శతాబ్దంలో వారు సింహాల ముందు వాళ్ళు పడవేయబడ్డారు. They would go singing as they were being eaten by the lion. ఆ సింహాల చేత వారు తిరివేయబడుతున్నప్పుడు వాళ్ళు స్తుతులు పాడారు. When they were burned by the fire for their faith, they sang in the midst of the fire. వారి విశ్వాసాన్ని బట్టి వారు దహింపబడుతున్నప్పుడు వారు విశ్వాసంతో స్తుతులు పాడారు. But today's Christians are cowards. అయితే ఈనాటి క్రైస్తవులు పిరికివారిగా ఉన్నారు. So many little things we'll compromise. ఆ చిన్న చిన్న విషయాలకు మనం రాజీ పడిపోతూ ఉంటాం. In the office we'll be afraid to acknowledge we are Christians because we may not get a promotion, we may not get an increment. మనం పనిచేసే మన కార్యాలయాల్లో మనం చిన్న ఇంక్రిమెంట్ పొందుకోలేమేమో అని లేక మన ప్రమోషన్ పొందలేమేమో అని క్రైస్తవులని చెప్పుకోవడానికి భయపడుతూ ఉంటాం. But the early Christians were not like that. అయితే ఆ ప్రారంభ దశలో ఉన్న క్రైస్తవులు అలా లేరు. How can we believe Jesus was afraid of dying on the cross? అటువంటిప్పుడు యేసుక్రీస్తు వారు ఆ దినాన్ని మరణిస్తానేమో అని భయపడుతున్నారని ఎలా అనుకుంటాం? He loved us so much that he would have been willing to die 1,000 times on Calvary for our sins.
ఆయన మనల్ని ఎంతగా ప్రేమించారంటే మన కొరకు 1000 సార్లు కలవరి శిలువపై మరణించడానికి కూడా ఆయన సిద్ధమై ఉన్నారు. So what was the cup he was praying? Don't let this happen to me. అటువంటిప్పుడు ఆయన Take it away. ఆయన నాకు ఇది జరగకుండా చేయి, ఈ యొక్క గిన్నెలో ఉంది నాకు తీసివే తండ్రి అని ప్రార్థించింది ఏంటి? That cup was the break of fellowship with the Father that he would experience for 3 hours on the cross. ఆ యొక్క గిన్నెలో ఉంది ఏంటంటే ఆ 3 గంటల పాటు తండ్రితో ఉన్న సహవాసం అది తీసివేయబడుతుంది, తెగిపోతుంది అనేటువంటి ఆ భయం ఆ యొక్క గిన్నెలోనే. Not the physical pain and death. అది శారీరకమైనటువంటి ఆ యొక్క బాధ కాదు. You know, the Roman soldiers, because they were a little merciful, they would give a little myrrh, like an anesthetic, to all the crucified people so that they don't feel the pain when they are hanging on the cross. ఆ రోమా సైనికులు కొంచెం కనికరం కలిగి ఆ శిలువపై మరణించే వారు పడే బాధల నుండి కొద్దిగా వారు ఉపశమనం పొందడానికి ఒక చిరకాలని ముంచి ఇవ్వడానికి ప్రయత్నించారు. So they would suck that and be a little drowsy, they won't feel the pain. ఆ చిరకాలోది వాళ్ళు ఏదో కొద్దిగా చప్పరించినప్పుడు వాళ్ళకు ఏదైనా మత్తు పొంది ఆ యొక్క బాధను కొద్దిగా We read in the beginning they offered it to Jesus and Jesus said, "No, I won't take it." ఆ యొక్క ప్రారంభంలో రోమా సైనికులు ప్రభు వారికి కూడా అదే ఇవ్వబోయారు. But at the end of 6 hours when they offered it to him, he took it. అయితే 6 గంటలు అయిపోయిన తర్వాత వారు ఇచ్చినప్పుడు దాన్ని తీసుకున్నారు. Why didn't he take it at the beginning? అయితే ఆయన ఎందుకు అది ప్రారంభంలో తీసుకోలేదు? See, we don't understand how Jesus lived. ఆయన ఎలాగ జీవించారనేది మనం అర్థం He lived in moment by moment fellowship with the Father for every little thing. ఆయన ప్రతి క్షణం కూడా ప్రతి చిన్న విషయానికి కూడా దేవునితో ఆ యొక్క సంబంధం కలిగి He was so much in touch with the Father. ఆయన తండ్రితో ఎంతగానో సంబంధం కలిగి జీవించారు. He would walk down a street ఆయన ఆ వీధిలో నడుస్తున్నప్పుడు and the Spirit would say, "Stop. ఆ ఆత్మ నేను ఇక్కడ ఆగని చెప్పినప్పుడు Look up into the tree." ఆ చెట్టు మీద చూడు. He would do that. ఆయన చేశారు. There's a man sitting there. అక్కడ ఆ చెట్టు మీద ఒక ఆయన కూర్చుని ఉన్నాడు. Go and stay with him today. వెళ్ళి అతనితో That's how he went to Zacchaeus' house. ఆ విధంగా ఆయన జక్కీ ఇంట్లోకి వెళ్ళారు. You know, you and I can walk like that నువ్వు నేను కూడా అలాగే నడవచ్చు. if we are really filled with the Holy Spirit. మనం నిజంగా పరిశుద్ధాత్మ చేత Where నింపబడినట్లయితే God will lead us in amazing ways to people who are seeking for Him. దేవుడు ఆయనను వెతుకుతున్న వారి దగ్గరకు అద్భుతమైన రీతిలో మనల్ని తీసుకెళ్తాడు. I have experienced that for 30 years. 30 సంవత్సరాలు అయింది దాని అనుభవం. If you have faith, you can walk like Jesus. నీకు విశ్వాసం ఉన్నట్లయితే యేసు వలె నీవు కూడా నడవచ్చు. When he was hanging on the cross, ఆయన శిలువ మీద వేలాడుతున్నప్పుడు and they offered him this, which they offered to all the crucified people. వాళ్ళు శిలువ మరణం పొందుతున్న వారందరికీ ఇచ్చినట్టుగా ఆయనకి చిరకాల దేవుడు మరణించబోయారు. Quick prayer, Father, shall I take this? ఆయన వెంటనే ప్రార్థించే ప్రభువే నేను తీసుకోనా? Spirit says no. ఆత్మ చెప్పాడు వద్దు అని. Okay. సరే. That means I have to suffer the pain. అయితే నేను ఈ బాధను నేను ఇంకా భరించాల్సి ఉంది అనుకున్నా. You cannot afford to be drowsy on the cross. శిలువ మీద ఆయన ఆ మత్తిగిలి ఉండడానికి ఆయన దాన్ని పొందుకోవడానికి You ఇష్టపడ్డాడు. can't sleep there. అక్కడ ఆయన నిద్రపోవాలి. You have to be awake. ఆయన మెలకువగా Because a number of things you have to do. ఇంచేతన అనేక విషయాలు అక్కడ చేయాల్సి You have ఉంది. to forgive these people who are killing you. ఆయన చంపుతున్న వారిని ఆయన క్షమించాల్సి ఉంది. You have to provide for your mother, for her future. ఆయన తల్లికి ఆమె భవిష్యత్తు గురించి అక్కడ ఏర్పాటు చేయాల్సి ఉంది. Most important of all, there's a man to be saved who's hanging next to you. అంతకంటే ప్రాముఖ్యమైనది తన ప్రక్కనే శిలువ మరణం పొందుతున్న ఇంకొకరిని రక్షించాల్సి ఉంది. See, what a lot was accomplished because he didn't take that anesthetic. అక్కడ మత్తిచ్చేటటువంటి దానిని ఆయన తీసుకోకపోవడం వల్ల ఎన్ని విషయాలు ఆయన నెరవేర్చారో చూడండి. He lived in such sensitivity to the Father's voice. ఆయన తండ్రి యొక్క స్వరానికి అంత సునిశ్చితంగా ఆయన ఉన్నారు. Hardly any believer wants to live like that. విశ్వాసంలో ఎవరు కూడా అంతగా We live by our reason and that's why we go astray so many times. మనం మన సొంత ఆలోచన చొప్పున జీవిస్తుంటాం కాబట్టి మనం త్రోవ తప్పిపోతాం. All the children of Adam live by their reason. ఆదాము యొక్క సంతానం అంతా వారి సొంత ఆలోచన చొప్పున By జీవిస్తారు. what they see, what they hear and what they think. వారు దేన్ని చూస్తున్నారో దేన్ని వింటున్నారో దేన్ని ఆలోచిస్తున్నారో దాన్ని బట్టి When we జీవిస్తారు. are filled with the Holy Spirit, మనం పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు it says in Isaiah 11:3, యెషయా గ్రంథం 11:3 Jesus did not judge by what his eyes saw. ఆయన కంటి చూపుని బట్టి తీర్పు He తీర్చాడు. did not judge by what his ears ఆయన heard. వినిన దానిని బట్టి ఆయన తీర్పు He తీర్చాడు. judged with righteousness according to the Father's voice. ఆయన తండ్రి స్వరం నుండి వినినటువంటి So, నీతిని బట్టి ఆయన తీర్పు For తీర్చాడు. him, fellowship with the Father was most important. ఆయనకు తండ్రితో ఉన్న సహవాసం ఎంతో Every ప్రాముఖ్యం. moment, ప్రతి క్షణం one small sin and the fellowship would be broken. ఒక చిన్న పాపంతో ఆ యొక్క సహవాసం తెగిపోతుంది. Many of us don't think of that seriously. ఆ విషయాన్ని మనం అంత
తీవ్రంగా తీసుకో. That's why you can have a fight with your wife and not settle it for 3 days. అందుచేత నీ భార్యతో నీకు ఆయన తగులాడే దాన్ని 3 రోజుల వరకు దాని గురించి Because you're willing to break fellowship with the Father for 3 days. It doesn't mean anything to you. నువ్వు నీ తండ్రితో సహవాసాన్ని 3 దినాల పాటు లేకుండా చేసుకోవడానికి నువ్వేం పట్టించుకోవు. But for Jesus, he couldn't break fellowship with the Father even for 1 second. అయితే యేసుక్రీస్తు వారికి అయితే ఒక క్షణం కూడా తండ్రితో సహవాసాన్ని Because then he would not complete the Father's will. లేక ఎందుచేతంటే ఆయన తండ్రి చిత్తాన్ని There was a work that he had to do in 33.5 years. If he wasted even 5 minutes, then he won't finish the Father's will. 33.5 సంవత్సరాల కాలంలో ఈ లోకంలో ఆయన చేయాల్సిన పని ఉంది. అదొక 5 నిమిషాలు దేవునికి వేరుగా ఉండినట్లయితే అది I know from the time I was converted, God had a plan for my life. నేను మారు మనసు పొంది దేవునిలోకి వచ్చింది నుండి నా గురించి దేవునికి ఒక ప్రణాళిక ఉంది. Just like for all of you. మీ అందరికీ ఈ విషయంలో ఉంది. And if I spend some of those years running after money, I will not be able to finish what God wants me to do. ఆ సంవత్సరాల్లో నేను కొంత ధనం వెనక పరిగెట్టినట్లయితే దేవుని నా చేత నెరవేర్చాల్సింది నెరవేర్చలేదు. Even as a preacher, if I'm interested in money, God will not give me his word to speak what I'm supposed to speak. నేను బోధకుడిగా ఉన్నప్పుడు కూడా నేను ధనం వెంట పరిగినట్లయితే నేను ఏది మాట్లాడాలో అదే ఇవ్వడానికి దేవుడు ఇవ్వకుండా ఉంటాడు. If I stand up in a pulpit and I try to please men, God will not support me anymore. నేను ఈ పులిపీఠ మీద నిలబడి అక్కడ ఉన్నటువంటి జనులను సంతోషపెట్టేలాగా మాట్లాడడానికి ప్రయత్నించినట్లయితే దేవుడు ఆయన మాట నాకు. That's the problem with a lot of preachers today. ఈనాడు బోధకుల్లో అదే సమస్య. They are interested in money, they are interested in popularity. వారికి ధనం మీద ఆశ ఉంది, కీర్తి మీద ఆశ ఉంది. And they are interested in crowds. ఆ జన సమూహాలు రావడం. Jesus was interested in none of these things. వీటి దేని విషయంలో కూడా యేసు ప్రభువు Fellowship with the Father was the only thing. ఆయనకున్నది ఒకే ఒకటి తండ్రితో ఉన్న And సహవాసం. so when in Gethsemane, he was thinking, ఆయన గెత్సేమనేలోనికి వెళ్ళినప్పుడు అదే ఆలోచిస్తున్నారు ఆయన. now for 3 hours that fellowship will be broken. 3 గంటల పాటు తండ్రితో నా సహవాసం. Why will it be broken? ఎందుకంటే తెగిపోతుంది. Because the Father will forsake him. ఇంచేతంటే తండ్రి విడిచిపెడతారు. Why the Father has to forsake him? ఎందుకు ఆయన విడిచిపెడతారు? He never sinned. ఆయన ఎప్పుడు పాపం చేయలేదు. But he was going to take our sin. కానీ ఆయన మన పాపాలంతా ఆయన మీద He was going to take our sin, listen, as if he himself had committed it. ఆయన మన పాపాలను జాగ్రత్తగా వినండి, ఆయనే మన పాపాలన్నిటినీ చేసినట్లుగా ఆయన తీసుకుంటారు. As if he himself had committed all the sins that all the millions of people in the world did. ఆయన ఇన్ని శతాబ్దాలుగా ఎన్నో కోట్ల మంది చేసిన పాపాలన్నిటినీ ఆయనే చేసినట్లుగా ఆయన మీదకి తీసుకుంటారు. And so the punishment for all the sins that all the millions of people have done in the world, he had to take it. ఈ లోకంలో కోట్ల మంది చేసిన పాపాలన్నిటినీ ఆయన తీసుకున్నందువల్ల దాని శిక్ష ఆయన పొందాలి. What is the punishment for sin? ఏంటి ఆ పాపానికి ఉన్నటువంటి శిక్ష? It's not physical death. అది శారీరకమైనటువంటి మరణం కాదు. If it was physical death, then when we die, we have paid the punishment for our sin. ఎంచేతంటే శారీరకమైన మరణం అయితే మనం చనిపోయిన వెంటనే మన శిక్ష పొందుతాం. Then everybody who dies can go to heaven. ఎంచేతంటే మనం అందరం మరణిస్తాం, మనం పరలోకానికి You can వెళ్ళిపోతాం. say, Lord, I died. మనం చెప్తాం, ప్రభా నేను మరణించాను, and I paid the punishment for my sin. నా పాపాలకి నేను శిక్షణ A పొందాను. lot of people think that Jesus' physical death was the punishment for our sin. అనేక మంది అనుకునేది ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క భౌతిక మరణం మన యొక్క పాపాలకు పరిహారం. Physical death is not the punishment for sin. ఆ భౌతిక మరణం మన పాపాలకు ప్రాయశ్చిత్తం కాదు. It is being forsaken by God in hell for eternity. That's the punishment for sin. పాపానికి ఆ యొక్క శిక్ష ఏంటంటే నిత్యత్వం అంతా కూడా మనల్ని విడిచిపెట్టబడి ఆ నరకంలో ఉంచివేయడం. Think of people suffering in hell for eternity. నిత్యత్వం అంతా శాశ్వత కాలం ఆ యొక్క నరకంలో జనులు పడే బాధను ఆలోచించండి. Fire and the worms are not the big thing. Being forsaken by God is the worst part of అక్కడ it. ఉన్నటువంటి ఆరణ్యాగ్ని, చావన పురుగు అది గొప్ప విషయాలు కాదు, కానీ తండ్రితో సహవాసాన్ని Those are all pictures God gives us, Jesus gave us of being what it means to be forsaken by God. దేవుని చేత విడిచిపెట్టడం అంటే ఏమిటో మనం తెలుసుకోవడానికి ఆయన ఇచ్చిన కొన్ని దృశ్యాలు మాత్రమే. We are so human that if somebody says forsaken by God, we don't understand. మనం మానవులం కాబట్టి దేవుని చేత విడిచిపెట్టడం అంటే మనం పెద్దగా అర్థం చేసుకోం. But if he says burning in fire all the time, then we understand. కానీ మనం ఆ యొక్క నరకంలో అగ్ని చేత కాల్చబడుతున్నాం అంటే మనకు Or అర్థమవుతుంది. if we understand being eaten by worms, that we understand. లేక పురుగుల చేత మనం కరవబడుతున్నాము అంటే మనకు కొంచెం అర్థమవుతుంది. Jesus was using these pictures to show us what it means to be forsaken by God. దేవుని చేత విడిచిపెట్టడం అంటే ఏటో మనకు తెలియడం గురించి యేసు ప్రభువారు ఈ విషయాలను చెప్పారు. Hell is being forsaken by God. నరకం అంటే దేవుని చేత విడిచిపెట్టడం. That is the punishment for sin. అది పాపానికి శిక్ష. And if Jesus did not face that, then he did not take the punishment for my sin. ఆ యేసు ప్రభువారు ఆ యొక్క శిక్షణ ఆయన పొందకపోయినట్లయితే, తీసుకునిపోయినట్లయితే నా పాపాలు. If he was only crucified, he did not take the punishment for my sin. ఆయన కేవలం సిలువ మీద మరణం పొందినంత మాత్రాన నా పాపాలు. He had to be forsaken. ఆయన విడిచిపెట్టబడాలి. And he had to face the agony of eternity.
ఆ యొక్క శాశ్వత కాలం పొందాల్సిన బాధను ఆయన అనుభవించాల్సి ఉంది. You say, how can anybody face the agony of eternity in 3 hours? ఎవరన్నా అనొచ్చు, నిత్యత్వం అంతా పడే శ్రమను 3 గంటల్లో ఎవరైనా ఎలా పొందుతారు? I cannot face it in 3 hours. నేను 3 గంటల్లో నేను భరించలేను. But one who is infinite like God, he can face eternity's suffering in 3 hours. అయితే అంతులేనటువంటి దేవుడు ఆ యొక్క శాశ్వత కాలం యొక్క శిక్షణ 3 గంటల్లో ఆయన భరించగలడు. He's an infinite being. ఆయన ఎంతో మనకు ఆ ఊహకు అందని వాడు. I am a finite being. నేనైతే చాలా చిన్నవాడు. What I face in eternity, he can face in 1 second. నేను నిత్యత్వం అంతా పొందేది ఆయన 1 సెకండ్ లో ఆయన పొందగలడు. So what Jesus suffered in 3 hours 3 గంటల్లో యేసుప్రభువు was the combined suffering of being in hell for eternity of millions of people. ఈ కోటాను మంది ప్రజల యొక్క ఆ యొక్క పాపపు శిక్షను కలిపి ఆయన అనుభవించారు. The day I understood that, అక్కడ ఆ విధంగా when I understood that, నేను అది అర్థం చేసుకున్నాను. I saw how much Jesus loved me. అప్పుడు యేసుక్రీస్తు నన్ను ఎంతగా ప్రేమించారో I saw how much Jesus loved me in Gethsemane before he went to Calvary. ఆయన కలవరికి వెళ్ళక ముందు గెత్సెమనే వనంలో నన్ను ఎంతగా ప్రేమించారో నేను అర్థం How చేసుకున్నాను. many of you have seen Jesus' love for you in Gethsemane? యేసుక్రీస్తు వారు మమ్మల్ని గెత్సెమనే తోటలో ప్రేమించారని ఎంతమంది మీరు చూస్తున్నారు? This is how I saw it. నేను ఆ విధంగా చూసాను. I saw him praying there. నేను చూసాను ఆయన ఈ విధంగా Father, take this cup away from me. ప్రభువా ఈ గిన్నె నా నుండి తొలగించు. I don't want to break that fellowship that I had with you for all eternity, even for 1 second. ప్రభువా నీతో నాకు ఎప్పటి నుండో శాశ్వత కాలంలో ఉన్నటువంటి ఆ సహవాసాన్ని ఒక్క క్షణం కూడా You know, there's some charismatic preachers who say, నేను ఒక ఈ కరిస్మాటిక్ బోధకుడు చెప్పిన many well-known preachers, ఆయన చాలా పేరు పొందిన that after Jesus died, యేసుక్రీస్తు వారు మరణించిన he went తర్వాత to hell for 3 days. ఆయన నరకంలోనికి 3 దినాలు And he వెళ్ళారు. was tortured there by the demons. అక్కడ ఆ యొక్క దురాత్మల చేత ఆయన హింసింపబడ్డారు. You know what I think of that? దాని గురించి నేను ఏమాలోచిస్తున్నాను? Absolute rubbish. అది సంపూర్తిగా ఒక చెత్త. They haven't studied the Bible. అక్కడ సరిగా బైబిల్ చదవలేదు. When he died, he went to paradise, not hell. He told the thief, I'll be with you in paradise today. ఆయన మరణించిన తర్వాత పరదేశంలోకి వెళ్ళారు. అది ఆయన చెప్పారు ఆ విషయం. He didn't go to hell. ఆయన నరకంలోకి వెళ్ళారు. But he did face hell for 3 hours on the cross before he died. ఆయన మరణించక ముందు సులువు మీద ఆయన నరకాన్ని 3 గంటలు When he was forsaken by the Father. అది తండ్రి చేత ఆయన And the విడిచిపెట్టబడ్డారు. sun became dark. సూర్యుడు The earth began to shake. భూమి కంపించింది. Because the creator of the universe was forsaken by the Father. కారణం ఏంటంటే ఈ సృష్టికర్త అయిన తండ్రి చేత ఆయన విడిచిపెట్టబడ్డారు. That's what he was afraid of. దాని గురించి ఆయన Not the physical suffering. Not the physical suffering or humiliation, nothing. శారీరకమైన బాధ లేక అవమానాల గురించి కాదు. Father, I have fellowship with you for eternity. తండ్రి నాకు శాశ్వత కాలం నుండి. If you want to understand what pain it was, అది ఎటువంటి బాధ మీకు తెలుసా? 1 Corinthians 11 says the Father is the head of Christ. 1 కొరింథీ 11 అధ్యాయంలో తండ్రి యేసుక్రీస్తు శిరస్సు అయి ఉన్నాడని చెప్పారు. Supposing your head is wrenched off from your body. ఉదాహరణకు నీ యొక్క శిరస్సుని శరీరం నుండి తీసివేయబడినట్లయితే How do you feel? ఏ విధంగా నీవు అనుకుంటావు? That's how Jesus was feeling. యేసు ప్రభువారు Oh Father, I don't want my fellowship with you to be broken. ప్రభువా నీతో నాకున్న సహవాసాన్ని Not even for 1 second. ఒక్క సెకండ్ కూడా దాన్ని You mean for తగ్గించుకోవడానికి 3 hours I won't have fellowship with you? అటువంటిది 3 గంటల పాటు నీతో సహవాసం లేకుండా నేను ఉండాలా? As I said, we can't understand that. నేను చెప్పినట్లుగా దాన్ని మనం అర్థం చేసుకోవాలి. Because we sin sometimes and don't have fellowship with the Father for 3 days. మనం ఒకసారి పాపం చేస్తాం, 3 దినాల పాటు తండ్రితో సంబంధం We don't confess it. మనం దాన్ని ఒప్పుకోం. For example, if somebody hurts you and you don't forgive that person, ఉదాహరణకి నేను ఎవరో బాధించారు, హాని చేశారు, నువ్వు అతను క్షమించలేదు. 10 years you don't forgive him. 10 సంవత్సరాల పాటు నువ్వు అతన్ని క్షమించలేదు. 10 years you have no fellowship with the Father and it doesn't bother you. 10 సంవత్సరాల పాటు నీకు తండ్రితో సహవాసం లేకుండా ఉంది, సంబంధం లేకుండా ఉంది, నీకేమి You go to church, you speak in tongues, you think you have fellowship, you have no fellowship. నువ్వు అనుకుంటున్నావు ఏదో అంటున్నావు, నువ్వు భాషలో మాట్లాడుతున్నావు, కానీ నీ తండ్రితో You cannot have fellowship with the Father if you don't forgive somebody. నువ్వు ఇంకొకరిని క్షమించకపోయినట్లయితే నీకు తండ్రితో సంబంధం లేకుండా ఉంటుంది. If you hurt your wife with one word నీ భార్యను ఒక మాటతో నువ్వు బాధించినట్లయితే and you don't apologize immediately, నువ్వు దాని గురించి వెంటనే వెళ్ళి క్షమాపణ అడగకపోయినా until you apologize, you have no fellowship with the Father. నీవు దాన్ని సరి చేసుకోనంత వరకు నీకు తండ్రితో సహవాసం, Whether 1 hour, 1 day, 3 days, 1 week, whatever it is, there's no fellowship with the Father. అది 1 గంట, 1 రోజు, 10 రోజులు, ఎంత కాలం అయినా సరే అది నీకు తండ్రితో సహవాసం లేకుండా You may be a preacher preaching, but you have no fellowship with the Father. నువ్వు బోధకుడవయ్యుడు బోధిస్తుండొచ్చు కానీ నీకు తండ్రితో సహవాసం లేదు. Christians are so blind.
క్రైస్తవులు గుడ్డివారిగా They don't understand what fellowship with the Father is. తండ్రితో ఉన్న సహవాసం అంటే ఏంటో అర్థం One sin is enough to break fellowship with the ఒక Father. పాపం చాలు తండ్రితో సహవాసాన్ని That's తగ్గించడానికి. why it's important to confess sin immediately. అందుచేతనే మనం చేసినటువంటి Like, తప్పును If you get a thorn in your foot, you take it out immediately. You don't wait till the end of the day. మనం కాలిలో ములుగుచ్చుకుంటే మనం వెంటనే ఎలాగైతే తీసేస్తాం అలాగే వెంటనే మన పాపాన్ని మనం వెంటనే ఒప్పుకోవాలి. Jesus valued fellowship with the Father. తండ్రితో ఉన్న సహవాసాన్ని యేసు ప్రభువారు ఎంతగానో I విలువనిచ్చారు. can imagine the Father and Jesus having a conversation in Gethsemane for 1 hour. They were talking. అక్కడ తండ్రి ప్రభువారు ఆ గంట సేపు వారిద్దరూ సంభాషించుకున్నారు. He doesn't tell us what they were talking. వారు ఇరువురు సంభాషించుకునేదో మనకి చెప్పలేదు. I think I've understood. కానీ నేను అర్థం చేసుకున్నాను నేను అనుకున్నాను. Father, do I have to break fellowship with you? తండ్రి నీతో నేను సహవాసాన్ని తగ్గొట్టుకోవాలా? And the Father says, తండ్రి అంటున్నారు, no, you don't have to break fellowship with me. నువ్వు నాతో ఆ సహవాసం తగ్గొట్టుకోని అవసరం లేదు. I don't have to forsake you. నేను నిన్ను విడిచిపెట్టను. You have never sinned. నువ్వు పాపం చేయలేదు. You can come straight from Gethsemane up to heaven. నువ్వు గెత్సేమనే నుండి తిన్నగా నువ్వు పరలోకంలోకి You వచ్చేయ్. can ascend straight away. నువ్వు తిన్నగా ఆరోహణం అయిపోవచ్చు. I was thinking of myself now. నా గురించి నేను ఆలోచిస్తున్నాను. And Jesus is praying, thinking of me. యేసు ప్రభువారు ప్రార్థన చేస్తూ నా గురించి ఆలోచిస్తున్నాడు. And the Father tells him, తండ్రి ఆయనతో అంటున్నారు, but Zachariah will go to hell. నువ్వు వచ్చేయచ్చు కానీ జాక్కును నరకంలోకి వెళ్ళిపోతాడు. And Jesus says, యేసు ప్రభువారు అంటున్నారు, Zachariah will go to hell. జాక్కును నరకంలోకి వెళ్తాడా? Okay, Father, సరే ప్రభు, తండ్రి I'm willing to suffer. నేను దాన్ని ఆ బాధ అనుభవించడానికి సిద్ధంగా ఉంటాను. I'll go to the cross. నేను సిలువుకి వెళ్తాను. I'll break. You can forsake me. నువ్వు నన్ను విడిచిపెట్టవచ్చు. I don't want Zachariah to go to hell. జాక్కును నరకానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. The first day God revealed that to me about 15-20 years ago. 15-20 years ago when I understood this. 15-20 సంవత్సరాల క్రితం నేను ఈ విషయాన్ని అర్థం చేసుకున్నాను. I really wept. నేను నిజంగా దుఃఖించాను. I said, Lord, I never knew how much you loved me. ప్రభువా, నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావో నేను అర్థం చేసుకోలేదు. I never knew you loved me so much. నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావో నేను All my life I only thought of the physical suffering. నేను నా జీవితం అంతా ఏదో ఈ శారీరకమైన శ్రమ గురించి ఆలోచించాను. But that you were willing to experience hell for me on the cross. నీవు నా కొరకు నీవు సిలువ మీద నరకాన్ని అనుభవించడానికి నువ్వు సిద్ధపడ్డావు. You have opened my eyes. నీ కన్నులు నా కన్నులు నీవు తెరిచావు. Now I know how much you love me. నేను ఇప్పుడు గమనించి అర్థం చేసుకున్నాను. All because of my sin. అదంతా కూడా నా పాపాన్ని బట్టి. All because of my sin. నా పాపాన్ని బట్టి అదంతా. As if there was no other sin in the world. ఈ లోకంలో ఇంకా వేరే పాపం. As if there were no other sinners in the world. ఈ లోకంలో మరి ఇంకే పాపులు లేరు. All the others are good people. Only I am the sinner. మిగిలిన వారందరూ మంచివారు, నేను ఒక్కడినే పాపినన్నాడు. And for me, you went to the cross. నా కొరకు నువ్వు సిలువకు వెళ్ళావు. Lord, I shall hate sin from today. అందుచేత నేను ఈ దినం నుండి పాపాన్ని With all my heart, I shall hate sin in words. నా హృదయం అంతటితో కూడా నా మాటలో ఉన్న పాపాన్ని ద్వేషిస్తాను. Sin in thoughts. నా ఆలోచనలో ఉన్న పాపాన్ని. Sin in my deeds. నేను చేసే పనుల్లో ఉన్న Sin in పాపాన్ని. my wrong attitudes to people. ఇతరుల ఎడల నాకు ఉన్నటువంటి తప్పుడు వైఖరిలో ఉన్న పాపాన్ని. Sin in an unforgiving attitude to others. ఇతరులు క్షమించలేనటువంటి నా యొక్క I పాపాన్ని. shall hate it. నేను దాన్ని With ద్వేషిస్తాను. all my heart, I shall seek to be free from sin. నా హృదయం అంతటితో ద్వేషించే పాపం నుండి విడుదల అవడానికి నేను చూస్తాను. Because today I have understood what a price you paid for my sin. విధంగా నేను నా కొరకు నువ్వు ఎటువంటి ధరను చెల్లించావని అర్థం I చేస్తాను. shall not, from my part, I shall not break fellowship with any one of your children. నా తరపు నుండి నేను చేసేది ఏంటంటే నీ బిడ్డలతో ఎవరితో కూడా నేను సహవాసాన్ని తగ్గొట్టుకోను. They may break fellowship with me, I can't do anything about it. వారు నాతో ఆ యొక్క సహవాసాన్ని తగ్గొట్టుకోవచ్చు, But దానికి నేనేం I చేయను. shall love my enemies. అయితే నేను నా శత్రువుని I ప్రేమిస్తాను. shall bless everybody who curses me. నన్ను శపించే వారందరినీ నేను ప్రేమిస్తాను. I shall do good to everybody who does evil to me. నా ఎడల దుష్టత్వం చూపించిన ప్రతి వారిని నేను మంచిగా చూస్తాను. I shall not sin. నేను పాపం చేయను. You take that attitude and you will get victory over sin very quickly. అటువంటి వైఖరి నీవు తీసుకున్నట్లయితే పాపం మీద విజయం నీవు కూడా చాలా త్వరలో పొందుకుంటావు. When the creator of the universe hung upon the cross, ఆ సృష్టికర్త ఆ యొక్క శిలువ మీద వేలాడినప్పుడు, he who could bear the whole universe on his shoulders so easily, ఆయన భుజాల మీద ఈ యొక్క విశ్వాన్నంతటిని ఆయన మోసినప్పుడు, that was easy for him to bear the universe. ఈ విశ్వాన్నంతటిని ఆయన భుజాల మీద మోయడం అనేది సులువే. But my sin, కానీ నా పాపం, that was so heavy he couldn't bear it. ఆ పాపాన్ని ఆయన మోయడానికి చాలా భారమైంది. My sin was heavier than the universe for నా Jesus Christ. యేసుక్రీస్తు వారికి నా పాపం కంటే ఈ యొక్క విశ్వం కంటే నా పాపం ఎంతో భారమైంది.
I hope your eyes have been opened today to see what sin is. పాపం అంటే ఏమిటో తెలుసుకోవడానికి ఈ దినాన మీ కన్నులు తెరవబడి ఉంటాయని నేను I find most believers take sin so lightly. అనేక మంది విశ్వాసులు పాపాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటారు. I sinned. Okay, Lord, please forgive me. నేను ఏదో పాపం చేశాను, ప్రభువా క్షమించండి. The blood of Jesus is always there. యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ఎల్లప్పుడూ ఉంది. You have not understood Calvary. నువ్వు ఆ యొక్క దాన్ని అర్థం చేసుకోలేదు. Calvary, you have not understood it. నువ్వు కల్వరిని నువ్వు అర్థం చేసుకోలేదు. I pray your eyes will be open today. ఈ దినాన మీ కన్నులు తెరవాలని నేను ప్రార్థిస్తున్నాను. I think of what Jesus told Peter. పేతురుతో యేసు ప్రభువు చెప్పిన మాటలు నేను, Blessed are you, Simon, son of Jonah. సీమోను పేతురు, నీవు దీవింపబడినవాడు. Because flesh and blood did not reveal this to you. ఇంచేతంటే రక్త మాంసాలు నీకు ఇది బయలుపరచలేదు. My Father in heaven revealed it to you. పరలోకమందు ఉన్నటువంటి నా తండ్రి నీకు ఈ విషయాన్ని బయలుపరచాడు. As I have spoken these words, నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. you have understood it in your head. నీ యొక్క తలలో మీరు అర్థం చేసుకుంటారు. But tomorrow you'll go and sin again. కానీ నువ్వు వెళ్ళి రేపటి దినాన్ని మళ్ళీ పాపం చేస్తావు. Until the Holy Spirit reveals it to your heart. నీ హృదయాల్లో పరిశుద్ధాత్ముడు దాన్ని బయలుపరిచేంత వరకు Then you will hate to sin. అప్పుడు పాపాన్ని ద్వేషించడం ప్రారంభిస్తారు. So don't be satisfied you understood something in your heart. అందుచేత మీరు ఏదో అర్థం చేసుకున్నాం అనుకుని మీరు సంతృప్తి పడిపోవద్దు. And if you're a preacher, you say, that's a good thing, I can go and preach to other people. మీరు ఒకవేళ బోధించేవారైతే, ప్రసంగికులైతే, నేనేదో ప్రసంగించినా నాకు ఒక మంచి విషయం దొరికింది అనుకో. You preachers are the biggest sinners of all. అంచేతండి ప్రసంగికులు అందరికంటే ఎక్కువ పాపాలు చేస్తారు. You're only interested in getting points for your sermons, not living a godly life. నిజమైనటువంటి దైవికమైన జీవితాన్ని జీవించడానికి కాకుండా మీ యొక్క ప్రసంగాలకు మంచి పాయింట్లు you're the ones who lead God's people astray. దేవుని యొక్క ప్రజలను తప్పుదోవ పట్టించేవారు మీరు. Only points for your sermons instead of living a godly life. నిజమైనటువంటి దైవిక జీవితాన్ని జీవించడానికి బదులుగా మీ ప్రసంగాలకు కొన్ని పాయింట్లు గురించి. Forget your sermons. మీ యొక్క ప్రసంగాలను మార్చి seek to live a godly life and then God will give you words to speak to people. నిజమైన దైవిక జీవితాన్ని జీవించడానికి ఇష్టపడినప్పుడు దేవుడు మీకు కావాల్సిన మాటలు ఇస్తారు. Hate sin. పాపాన్ని ద్వేషించండి. Value fellowship with the Father. తండ్రితో ఉన్న సహవాసానికి విలువనివ్వండి. That's how much Jesus valued fellowship with the Father. యేసు ప్రభువు తన తండ్రితో సహవాసానికి ఎటువంటి విలువనిచ్చారో అటువంటి విలువతో జీవించండి. And when you don't have faith, it is like an insult to God. మీకు విశ్వాసం లేకపోయినట్లయితే అది దేవునికి నీ అవమానపరిచినట్టు. Supposing I'm a student in college, or supposing my son is a student in college. ఉదాహరణకి నా కుమారుడు కాలేజీలో చదువుకుంటున్నట్టయితే, and he calls me up, Dad, saying you got to put 5,000 rupees school fee, college fees into my account so that I can pay the fees. అతడు నేను కాలేజీలో ఫీజు కట్టడానికి నా అకౌంట్ లో 5,000 రూపాయలు వేయండి నాన్నగారు అంటే, and I transferred 5,000 rupees to his account. అతడి ఆ కుమారుడి అకౌంట్ లోకి నేను 5,000 రూపాయలు పంపించి, now I'm living in another city. నేను వేరే పట్టణంలో I call him up and I say, son, I have transferred 5,000 rupees into your account. I've got a verification. I have transferred 5,000 rupees into your account. నీ అకౌంట్ లోకి నేను పంపించాను. And I've got a verification. దాని గురించి సరిచూడడం జరిగింది. And he says to me, అతడు చెప్తున్నాడు నా కుమారుడు, Dad, I'm not sure. I can't trust you. నాన్న నువ్వు పంపించావో లేదో నేను నమ్మలేను. That will be like slapping me on my face. అది ఎలా ఉంటుందంటే నా ముఖం మీద చెంప మీద కొట్టినట్టు ఉంటుంది. He can't trust me. నన్ను నమ్మలేడా నా కుమారుడు? After I've done so much for him. తన కొరకు ఎంత చేసిన తర్వాత. That is unbelief. అది అవిశ్వాసం. When God says something in His Word, దేవుడు ఆయన వాక్యంలో ఒక మాట చెప్పినప్పుడు, and you say, నీవు చెప్తున్నావు ఇలాగా, I can't trust you. నేను నిన్ను నమ్మలేను. I don't believe you'll do that for me. నువ్వు అది నాకు చేస్తావు నాకు నమ్మకం లేదు. When He says, I'll never leave you nor forsake you. ఆయన చెప్తున్నాడు, నిన్ను విడువని అడబాయనని చెప్తున్నాడు. Can't trust you, God. నమ్మలేను ప్రభు. You may leave me. నువ్వు విడిచిపెట్టొచ్చు నన్ను. It's like slapping him in his face. అదేంటంటే దేవునిని చంప మీద ముఖం. Don't think unbelief is a little weakness like a headache. ఏదో అవిశ్వాసం అంటే ఏదో తలపోటు లాంటి చిన్న బలహీనత అనుకో. Unbelief is slapping God on his face saying, I don't believe you. అవిశ్వాసం అంటే దేవునితో నేను నిన్ను నమ్మలేను అని చెప్తున్న మాట. It's like slapping him on his face. మనం చెబుతూ కొడుతూ. It is like slapping him on his face. ఆయన ముఖం మీద మనం కొట్టినట్టుగా ఉంది. Very serious. అది చాలా తీవ్రమైంది. To trust him is the way we honor him.
మనం ఆయనను నమ్ముట ద్వారా ఆయన మనం గణపరుస్తున్నాం. My son says, Dad, I don't have to go to the bank to check whether the money is there or not. నా కుమారుడు ఒకవేళ చెప్పినట్లయితే నువ్వు నాకు పంపించావా లేదా అని నేను బ్యాంక్ వెళ్ళి చూసుకునే అవసరం లేదు. Your word is enough. నువ్వు చెప్పిన మాట నాకు చాలు. I don't have to go to the bank and get my passbook filled up. నేను బ్యాంక్ వెళ్ళి నా పాస్బుక్ లో డబ్బులు పడ్డాయి. Today I can write a check and give it in the college office. అది నేను చూసుకొని అక్కర్లేకుండా నా చెక్ మీద నేను రాసుకొని నేను కాలేజ్ without checking up in the bank whether the money is there. ఆ యొక్క సొమ్ము నా బ్యాంక్ ఖాతాలోకి వచ్చిందో లేదో నేను చూసుకొని అక్కర్లేకుండా నేను నా కాలేజ్ ఫీజుకి Dad, your word is enough for me. ఎందుకంటే నీ పేరు నీ మాట నాకు చాలు. What a proud father I will be. అటువంటిప్పుడు నేను ఎంత How much my son trusts me. నా కుమారుడు నన్ను ఎంతగా నమ్ముతున్నాడు. That is how God is delighted when his children trust his word. అదే విధంగా ఆయన బిడ్డలు ఆయన మాట ఏందో నమ్మకం ఉంచినప్పుడు దేవుడు ఎంతగానో తన బిడ్డలను సంతోషిస్తాడు. I'll tell you something from 50 years of my experience. 50 సంవత్సరాల అనుభవం నుండి నేను ఒక విషయం చెప్పమంటారా? There's never a word that can fail in God's promises. దేవుని యొక్క వాగ్దానంలో ఏ మాట కూడా ఎప్పుడూ తప్పిపోలేదు. If he says that you can live as Jesus lived, you can live as Jesus lived. నువ్వు యేసుక్రీస్తు జీవించినట్లుగానే నువ్వు జీవించగలవు అన్నట్లయితే నువ్వు జీవిస్తావంతే. When you pray, your prayer is useless if you don't believe. నువ్వు నమ్మకుండా నువ్వు ప్రార్థించినా ఆ ప్రార్థనకి విలువేమీ లేదు. 1 minute of prayer in faith is better than all night prayer meeting without faith. విశ్వాసంతో ఒక నిమిషం చేసిన ప్రార్థన విశ్వాసం లేకుండా రాత్రంతా చేసిన ప్రార్థన కంటే But like I said in the last session, God's ways are not our ways. నేను గత పుటల్లో చెప్పినట్లుగా దేవుని యొక్క మార్గాలు మన మార్గాలు వంటివి కాదు. Sometimes we think of our ways better. మనం అనుకుంటాం మన ఆలోచనలే ఎప్పుడు శ్రేష్టమైనవి. Like when Herod was planning to kill the baby Jesus. మనం అనుకున్నట్లుగా ఆ యొక్క హేరోదు ఆ యొక్క బాలుడైనట్టు యేసుని చంపడానికి ప్రయత్నించినప్పుడు I would have thought like this. నేను ఈ విధంగా ఆలోచించవచ్చు. Kill Herod. Kill Herod. హేరోదుని చంపేయవచ్చు. Lord, kill Herod. ప్రభా హేరోదు చంపేయండి. Otherwise he'll go and kill 1,000 babies in Bethlehem. లేకపోయినట్లయితే బెత్లెహేము పరిసర ప్రాంతాల్లో అనేక వేల మంది పసిబిడ్డలు చంపేస్తారు. Or at least 100 babies. లేక 100 మంది బిడ్డలు. 100 poor mothers will be crying. 100 మంది ఆ యొక్క తల్లులు బాధపడుతున్నారు. Isn't it better to kill one man, Herod? దానికి బదులుగా ఒక హేరోదుని చంపడం మేలా కాదా? What do you think? Isn't that a better way? అది మంచి విషయమే కదా? I'm sure you agree with me. మీరు నాతో ఏకీభవిస్తారని నమ్ముతున్నాను. You're also as clever as me. ఎందుకంటే మీరు కూడా నా వలే తెలివైన వారు. But you know what God says? అయితే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? My ways are not your ways. నా యొక్క మార్గాలు మీ మార్గాలు వంటివి కాదు. Lord, you're going to allow 100 babies to be killed? ప్రభా నువ్వు 100 మంది బిడ్డలు చనిపోవడానికి నువ్వు అంగీకరిస్తావా? The Lord says one day you will understand. ఒక దినాన్ని నువ్వు అర్థం చేసుకుంటావు. Everything God does is right. దేవుడు చేసిన ప్రతిదీ కూడా అది సరైనది. So many things that happen in the world, I don't understand why. ఈ లోకంలో జరిగే ఎన్నో విషయాలు ఎందుకు అలా జరుగుతున్నాయో నాకు తెలియదు. People ask, how can there be a God? They ask a question, how can there be a God? ఎందుకు దేవుడు ఎలాగో అక్కడ ఉండగలడు? When little babies are born with AIDS, చిన్న బిడ్డలు పసిబిడ్డలు ఎయిడ్స్ అనే వ్యాధితో జన్మిస్తారు. what sickness did they commit? What sin did they commit? వారు ఏ పాపం చేశారని? I don't know, I said. దానికి ఆ జవాబు నాకు తెలియదు. I often think, why are there so many poor beggars and lepers in India begging on the streets? నేను అనేక మార్లు ఆలోచిస్తుంటాను, మన భారతదేశంలో అనేక మంది కుష్ఠరోగులు ఆ యొక్క బేదతనంతో అడుక్కుంటూ భిక్షగాలుగా ఉంటారు. So difficult to help them. వారికి సహాయం చేయడం చాలా కష్టం. I remember trying to witness to a beggar once on the street. ఒక దినాన్ని వీధిలో ఒక భిక్షగానికి సాక్షి ఇవ్వడానికి He was sitting there on the road. రోడ్డు మీద కూర్చుని ఉన్నాడు. I first gave him plenty of money so that he would listen to me. అని అనుకున్నాను. అతను ఆ యొక్క భిక్షగానికి కావాల్సిన సొమ్ము తనకి ఇచ్చాను, అతను వింటాడని అనుకున్నాను. Okay, he was very happy. అతను చాలా సంతోషించాడు. I said, now let me tell you, ఇప్పుడు నేను we were sinners and Jesus died for our sins. నేను ఒక పాపిగా ఉన్నప్పుడు యేసు ప్రభువు నా పాపం కొరకు మరణించాడు. He listened because I had given him a lot of money. అతను విన్నాడు. ఏం చేతంటే నేను కొంత సొమ్ము ఇచ్చాను కాబట్టి. And as I explained the gospel to him, అతనికి నేను సువార్త అంతా వివరించాను. I could see he was not really interested. అతను నిజంగా దాని మీద ఆసక్తి ఉన్నట్టు ఏం కనబడలేదు. And after some time he said, please move on. దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అన్నాడు. Move away. Because all these other people are not getting their money who are coming by here. ఎందుకంటే మిగిలిన వారు ఎవరైనా నాకు డబ్బులు ఇవ్వాలనుకున్నారు, మీరు అడ్డుగా ఉండడం వల్ల వేయలేకపోతున్నారు. So I went away. నేను వెళ్ళిపోయాను. I said, Lord, this poor man, I don't blame him. He's so poor, he can only think of money.
నేను అతని గురించి అనుకున్నాను, ప్రభా నేనేం చేయలేను. నేను చేతంటే అతను ఓన్లీ కేవలం ఆ యొక్క ఇతరులు ఇచ్చే ధనం గురించి ఆలోచిస్తున్నాడు. Are you only interested in the good middle class people in the city to hear the gospel? ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి మధ్య తరగతి వాళ్ళందరూ ఈ యొక్క సువార్త Who వినాలని, live in nice houses? మంచి ఇళ్లలో జీవిస్తున్నారు. What about these poor beggars? ఈ యొక్క ఈ బీదలైనటువంటి You died for them. వారి కొరకు కూడా నీవు మరణించావు. How shall I give the gospel to them? వారికి ఎలాగ నేను సువార్తను If I తీసుకెళ్ళాలి? go to them, they tell me to go away. నేను వారి దగ్గరికి వెళ్తే వాళ్ళు వెళ్ళిపోమంటున్నారు. They only want food and money, that's all. వాళ్ళకి కేవలం ఆహారము కొద్ది సొమ్ము మాత్రమే కావాలి. I don't know. నాకు తెలియదు. I've tried. నేను ప్రయత్నించాను. I don't know what the answer is. దానికి సమాధానం ఏంటో నాకు తెలియదు. There are many things I don't know the answer to. అనేక విషయాలకు జవాబు ఏంటో నాకు తెలియదు. But I know that God's ways are better than my ways. నాకు తెలిసింది ఒకటి, దేవుని మార్గాలు నా మార్గాలు వంటివి కాదు. One day I shall understand ఒక దినాన్ని నేను అర్థం that చేసుకుంటాను. His ways were perfect, ఆయన మార్గాలు that పరిపూర్ణమైనవి. He will never punish a man unrighteously. ఆయన ఏ వ్యక్తిని కూడా కేవలం అనీతితో ఆయన శిక్షించడం. If a man never heard about Christ, క్రీస్తు గురించి వినని వారిని ఆయన శిక్షించడు. God won't punish him for not hearing about Christ. క్రీస్తు గురించి వినలేదని ఆయన ఎవరిని ఆయన శిక్షించడు. He will not punish him because that man saw false Christ being presented by Christians. లేక క్రైస్తవుల ద్వారా ఒక తప్పుడు క్రీస్తు ఆయన చూపింపబడడాన్ని బట్టి అతడు For శిక్షింపబడ్డాడు. example, ఉదాహరణ, supposing a non-Christian, ఒక క్రైస్తవేతరుడు keeps on watching these Christian TV programs. ఈ క్రైస్తవ టీవీలో వచ్చేటువంటి ప్రోగ్రామ్ And he says, I'm convinced all these Christian preachers, they're only interested in money. అతను అంటాడు, ఈ క్రైస్తవ బోధకులందరూ కేవలం డబ్బు గురించి మాత్రమే If this is Christ, I don't want this Christ. క్రీస్తు ఇటువంటి వాడు అయితే నాకు అటువంటి క్రీస్తు అక్కర్లేదంటాడు. Do you think God will punish him for rejecting that Christ? ఆ విధంగా అతడు క్రీస్తుని తిరస్కరించినందుకు అతన్ని దేవుడు That's not the real Christ. The real Christ never asked anybody for money. ఎంచేతంటే అతడు చూస్తుంది నిజమైన క్రీస్తు కాదు. నిజమైన క్రీస్తు ఆ విధంగా డబ్బును అడగదు. He never asked anybody even for money for his ministry. ఆయన నా పరిచర్య గురించి సొమ్ము కావాలని కూడా ఆయన అడగదు. He never said, I got tired of walking from Galilee to Jerusalem. Will you please give me money? I can buy a chariot. I can go in the chariot from now on. నేను గలయల నుండి ఇంత దూరం నడుస్తూ ఉంటుండగా నేను అలసిపోయాను. నేను ఈ యొక్క నా పరిచర్య చేయడానికి నేను ఒక రథాన్ని కొనుక్కుంటాను. నాకు డబ్బు ఇవ్వండి ఆయన అడిగారు అనుకుంటున్నారా యేసుప్రభువారు? I'm doing ministry, brothers and sisters. Please help me to buy a 4-horse chariot. నేను పరిచర్య చేస్తున్నాను, అందువల్ల నా పరిచర్యకు నాకు రథం కొనుక్కోవడానికి డబ్బు ఇవ్వండి సహోదరులారా. You read anything like that in the Gospels? అటువంటిది ఏదైనా సువార్తలో మీరు చదివారా? Judas Iscariot may have done something like that, but not Jesus. యూదా ఇస్కరియోతు అటువంటిది ఏమైనా చేసి ఉండొచ్చు, కానీ క్రీస్తు కాదు. These are all followers of Judas Iscariot who ask you for money. ఈ విధంగా సొమ్ముని అడిగేవారు ఇస్కరియోతు యూదాని వెంబడించేవారు. The apostles and Jesus never asked anybody for one paisa for their life or their family or their ministry. అపొస్తలులు గాని క్రీస్తు గాని వారి యొక్క కుటుంబాలకు గాని వారి జీవితం గురించి గాని వారి పరిచర్య గురించి గాని ఒక్క పైసా కూడా. So when some non-Christian watches all these deceivers on Christian television, ఈ క్రైస్తవేతరులందరూ ఈ యొక్క టీవీలో వచ్చేటటువంటి ఈ యొక్క మోసపూరితమైన క్రైస్తవ and ప్రోగ్రామ్, all these Indian preachers who are imitating the American preachers, ఈ యొక్క భారతదేశపు బోధకులందరూ కూడా అమెరికాలో ఉన్న బోధకులను వాళ్ళని and this non-Christian says, I don't want this Christ. ఈ క్రైస్తవేతరులు అంటే ఇటువంటి క్రీస్తు మాకు వద్దు, I reject it. నేను దీన్ని తిరస్కరిస్తున్నాను. If he comes to me, if that non-Christian comes to me, క్రైస్తవతను నా దగ్గర వచ్చినట్టు I'll say, don't worry, sir, I've also rejected that Christ. నేను అంటాను, మీరు దాని గురించి ఏం బాధపడద్దు, నేను కూడా అటువంటి క్రీస్తుని That is తిరస్కరిస్తాను. not the real Christ. అది నిజమైన If క్రీస్తు. you want to know the real Christ, please read the Bible. నీకు నిజమైన క్రీస్తు కావాలంటే బైబిల్లో చదవండి. All these Christians who believe these deceivers are people who haven't read the Bible. ఈ యొక్క వేరే క్రీస్తుని చూపిస్తున్న వారందరూ కూడా నిజంగా బైబిల్ చదివిన వారు. They don't know what fellowship with God is. తండ్రితో ఉన్న సహవాసం అంటే ఏంటో వారికి తెలియదు. God is absolutely righteous. దేవుడు సంపూర్తిగా నీతిపరుడు. He loves those beggars and those non-Christian people much more than you and I do. నీకంటే నాకంటే ఆయన ఈ యొక్క భిక్షగాల గురించి ఈ యొక్క క్రైస్తవేతల గురించి మరి ఎక్కువగా ఆయన ఆలోచన If కలిగి. we have presented a wrong image of Christ to the non-Christians in India, భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవేతరులకు మనం తప్పుడు క్రీస్తును మనం and చూపించిన they have rejected that Christ, ఆ క్రీస్తును వారు తిరస్కరించిన God won't punish them. He will punish us దేవుడు వారిని శిక్షించడే గాని మనల్ని శిక్షిస్తాడు. for presenting a wrong image of Christ. ఎందుకంటే క్రీస్తుని గురించి తప్పుడు రూపాన్ని I'm చూపించాడు. scared of that. దాని గురించి నేను భయపడు. I say, Lord, I want to present a proper image of Christ to my fellow countrymen in India. భారతదేశంలో ఉన్నటువంటి నా తోటి దేశస్తులకు నిజమైనటువంటి క్రీస్తు స్వరూపాన్ని నేను చూపించాలనుకుంటున్నాను. See, most of us
మనలో చాలా మంది We don't understand what the most important thing in Christianity is. క్రైస్తత్వంలో ఏది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది అనేది మనం అర్థం I చేసుకోలేదు. think of some of the songs we sing. మనం పాడే ఈ పాటల గురించి ఆలోచించండి, కొన్ని పాటల గురించి. When the Spirit of the Lord is within my heart, ఇక్కడ 10వ పాటలో ఉంది, దేవుని ఆత్మ నాలో I will sing as David sang. ప్రభు ఆత్మ నాలో ఉన్నప్పుడు I will praise as David praised. దావీదు వలె నేను I will పాడతాను, clap as David clapped. ఆయన వలె నేను పాడతాను, ఆయన వలె Now, చప్పట్లు కొడతాను. to tell you honestly, I'm not a follower of David. నేను సత్యం చెప్పాలంటే, నిజాయితీగా చెప్పాలంటే, నేను దావీదుని I అనుసరించాను. don't care what David did. దావీదు ఏం చేశాడో నాకు అనవసరం. He committed adultery, I will not follow him. ఆయన వ్యభిచారం కూడా చేశాడు, ఆయన నేను అనుసరించాను. And he killed that woman's husband, I'm not going to follow him, no matter how much he clapped or sang or danced. ఆయన స్త్రీ భర్తని కూడా చంపించాడు. అందువల్ల ఆయన ఎన్ని చప్పట్లు కొట్టినా, ఎన్ని పాటలు పాడినా, ఎంత డాన్స్లు వేసినా నేను ఆయన అనుసరించాను. I follow Jesus. నేను యేసుని వెంబడిస్తాను. These are all songs written by half-converted American people who don't know God. ఈ పాటలన్నీ కూడా నిజానికి దేవుడు అంటే తెలియనటువంటి సగం మాత్రమే మార్పు చెందినటువంటి ఈ అమెరికాలో ఉన్న క్రైస్తవుల ద్వారా రాయబడింది. Dumb Indian people just imitate and follow. ఈ యొక్క ఏమీ తెలియనటువంటి ఈ యొక్క క్రైస్తవులు, భారతదేశంలో క్రైస్తవులు దాన్ని చూసి అనుసరిస్తున్నారు. I'm not a musician, otherwise I would have written a lot of songs. నేను ఒక సంగీతకారుడిని కాదు, లేకపోతే నేను అనేక పాటలు. But if I were writing this song, నేను ఈ పాటలు రాస్తాను. I would say it like this. నేను ఈ విధంగా రాస్తాను. When the Spirit of the Lord fills my heart, దేవుని ఆత్మ నా హృదయంలో నిండినప్పుడు I will live as Jesus lived. నేను యేసు వలె నేను జీవిస్తాను. I will speak as Jesus spoke. యేసు మాట్లాడినట్లుగా నేను మాట్లాడతాను. I will think as Jesus thought. యేసు ఆలోచించినట్లుగా నేను ఆలోచిస్తాను. I will be kind as Jesus was kind. యేసు ఏ విధంగా దయ కలిగి ఉన్నారో అలా నేను ఉంటాను. I can write 100 verses on that. ఆ విధంగా నేను ఒక 100 వచనాలు రాయొచ్చు. That is true Christianity. అది నిజమైన క్రైస్తవం. But don't expect these half-converted Americans or Indians to write that because they don't believe in that. ఈ యొక్క సగం మాత్రమే మార్పు చెందినటువంటి అమెరికా వాళ్ళు రాసిన అన్ని కూడా నిజమైనటువంటి. We are living in a day of tremendous deception. మనం ఒక ఎంతో భయంకరమైన మోసపూరితమైన దినాల్లో And there's nobody to expose it. దాన్ని బహిర్గతపరచడానికి ఎవరు ఉండడం లేదు. Have you heard people exposing all this deception and rubbish? ఇటువంటి చెత్తను, ఇటువంటి మోసాన్ని బహిర్గతపరిచే వాళ్ళు మీరు చూస్తున్నారా? Now, I don't blame people for singing this. I say they don't have light. ఇది పాడినందుకు నేను వారిని నిందించడం లేదు, వారికి వెలుగు లేదు. But when you get light, you must stop singing it. కానీ నీకు దాని మీద వెలుగు వచ్చినప్పుడు దాన్ని పాడడం ఆపివేయాలి. See, for example, a new child comes to get kindergarten. ఒక చిన్న కొత్తగా ఒక బాలుడు లేక ఒక బిడ్డ ఆ కిండర్ గార్డెన్ క్లాస్ Tells the teacher. టీచర్ తో Teacher, 2 + 2 is 3. రెండు కలిపితే 3 అని చెప్పింది అనుకోండి. You don't get angry with that child. ఆ బిడ్డతో నువ్వు కోప్పడం. He joined the kindergarten yesterday. నిన్ననే కిండర్ గార్డెన్. What does he know? ఏంటి తెలుస్తానికి? But after you teach him, if he still says 2 + 2 is 3, then something is wrong. అయితే నీకు ఇన్ని మార్లు చెప్పిన తర్వాత కూడా 2, 3 అని చెప్తుంటే అందులో. So I have heard many people sing this song. అంచేత అనేక మంది పాడడం నేను. I think all these are kindergarten children who say 2 + 2 is 3. I won't get angry with them. ఇటువంటి వారందరూ కూడా ఇంకా కిండర్ గార్డెన్ లో ఉన్న 2, 3 అని చెప్పవాలని నేను. But I must tell them, listen fellas, 2 + 2 is not 3, 2 + 2 is 4. అయితే నేను వారికి చెప్పాలి, 2, 3 కాదు, 2, 4 అని నేను చెప్పాలి. When the Spirit of the Lord fills your heart, you won't just clap, you will live like Jesus lived. అందువల్ల దేవుని ఆత్మ మీ మీద వచ్చినప్పుడు మీరు చప్పట్లు కొట్టడం కాదు, కానీ క్రీస్తు వలె జీవిస్తారు. To clap, you don't need the Holy Spirit. Just drink some whiskey, that will make you clap. చప్పట్లు కొట్టడానికి మీ పరిశుద్ధాత్మ అక్కర్లేదు, కొద్దిగా విస్కీ తాగినట్లయితే చాలు చప్పట్లు కొట్టండి. You can sing better than David sang if you drink some alcohol. ఆల్కహాల్ కొంచెం తాగినట్లయితే దావీదు కంటే ఇంకా చక్కగా పాటలు పాడండి. Some other spirit, not Holy Spirit. అది పరిశుద్ధాత్మ కాదు, వేరొక ఆత్మ. What all deception. ఇటువంటి మోసం. Fellowship with God is the wonderful thing the Holy Spirit has come to give. దేవునితో ఉన్న సహవాసం ఎంతో గొప్పది, మనలోనికి పరిశుద్ధాత్మ ఇచ్చేటటువంటి సహవాసం. Even in my church in CFC Bangalore, I keep on correcting the songs they sing. Don't worry. బెంగళూరులో కూడా నా సంఘంలో కూడా మా వాళ్ళు పాడే పాటలు I said, brothers, can you imagine the apostles singing that song? అపొస్తలులు ఈ పాటను పాడి ఉంటారని మీరు అనుకుంటున్నారా? So many songs. అనేక పాటలు. Blindly Christians sing. గుడ్డితనంతో క్రైస్తవులు. You know why? Because they have no reverence for God. వారికి దేవుని గురించిన పూజ్యమైన They don't think every word I sing, every word I say
I'm saying to my heavenly Father. వారు నేను పాడే ప్రతి పాటలో ప్రతి మాట, నేను చెప్పే ప్రతి మాట దేవునికి నేను చెప్తున్నాను. I don't blame them. నేను వారిని నిందించను. I don't blame kindergarten children. ఆ కిండర్ గార్డెన్ లో పసిపిల్లలు నేను I blame their useless teachers who did not teach them that 2 + 2 was 4. వారికి బోధించేటి 2 2 4 అని బోధించిన అటువంటి వారి యొక్క బోధకుల గురించి I blame their pastors and elders for not teaching them all these wrong things. వారి యొక్క About these wrong things. ఇటువంటి తప్పుడు విషయాలను సరిచేయరండి వారి యొక్క పాస్టర్ల గురించి, వారి యొక్క నాయకుల గురించి నేను చెప్తున్నాను. How can we have fellowship with God? మనం ఏ విధంగా ఆ యొక్క సహవాసం కలిగి ఉంటాం? What is prayer? ప్రార్థన అంటే ఏమిటి? See, let me explain to you now what prayer is. ప్రార్థన గురించి మీకు నేను వివరిస్తాను. Prayer is like a circle. ప్రార్థన ఒక వృత్తం లాంటిది. It begins with God. అది దేవునితో ప్రారంభం. Through the Holy Spirit, this is the first half of the circle, puts a burden in my heart. పరిశుద్ధాత్మ ద్వారా ఆ వృత్తంలో సగం అంతా కూడా నా హృదయంలో ఒక భారాన్ని ఇస్తుంది. Prayer is not complete. ప్రార్థన పూర్తవలేదు. This is the first step. అది మొదటి మెట్టు మాత్రమే. First half of the circle. ఆ వృత్తంలో సగం God puts a burden in my heart through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా నా హృదయంలోనికి ఆయన భారాన్ని Could ఇస్తుంది. be for anything. అది దేని గురించి Could be for spiritual, earthly, anything. అది ఆత్మీయమైన దాని గురించి కావచ్చు, శారీరకమైన దాని గురించి And I pray that prayer back in the Spirit to God in faith. అప్పుడు ఆ మిగిలిన వృత్తం ఏంటంటే ఆత్మలో తిరిగి ఆ భారాన్ని దేవుని దగ్గరికి ప్రార్థనలో ఇస్తాను. అది విశ్వాసంలో. So there's burden first. అది ప్రార్థన భారం మొదటిది from God, దేవుని నుండి, and faith back to God. అది విశ్వాసం ద్వారా తిరిగి దేవుని దగ్గరికి వెళ్తుంది. Prayer is answered. అది పూర్తయింది. Prayer is answered. ప్రార్థన జవాబు ఇవ్వబడింది. You don't have to pray all night. ఆ రాత్రంతా ప్రార్థించక్కర్లేదు. Where there's burden and there's faith. అది భారంతో ప్రారంభమైంది, విశ్వాసంతో ముగిసింది. Burden must come from God. ఆ భారం దేవుని నుండి వస్తుంది. If it does not come from God, it's no use saying, I have faith, I have faith, I have faith. అది దేవుని దగ్గర నుండి రాని భారం అయినట్లయితే నాకు విశ్వాసం ఉంది. Faith for what? దేని గురించి విశ్వాసం? Supposing I say, నేను ఎలా ఉన్నాను? Oh God, give me a full head of hair tomorrow morning. నేను దేవునితో, ఓ ప్రభువా రేపు ఉదయానికల్లా నా తల మీద వెంట్రుకలన్నీ మొలవాలని అడిగితే, Lord, 95% of people have hair, why you didn't give me hair? ఇక్కడ ఉన్నటువంటి 195 మందికి తల మీద చక్కని వెంట్రుకలు ఉన్నాయి, నాకు లేవు. It's difficult when I walk in the sun. నేను ఎండలో నడుస్తున్నా, నాకు ఇబ్బందిగా ఉంది. Lord, please give me hair. ప్రభా నాకు ఆ తల మీద I shut my eyes. నేను కళ్ళు I say, Lord, in Jesus' name, Jesus' name, Jesus' name. యేసునామములో యేసునామములో I trust you, I trust you, I trust you. నేను నిన్ను నమ్ముతున్నాను. Tomorrow I'm going to fast. నేను రేపు ఉపవాసం ఉంటాను. Next day I open my eyes, look in the mirror. మరుసటి దినాన్ని నేను లేచి చూసి అద్దంలో చూసుకున్నప్పుడు Little less hair than the previous day. నాకున్న వెంట్రుకలు కొంచెం తగ్గిపోయి ఉంటాయి. I say, Lord, what is all this prayer and fasting getting me? ప్రభువా ఈ ప్రార్థన ఉపవాసం అంతా నేను ఎక్కడికి I'm not asking for money, I'm asking only for hair. నేను డబ్బు గురించి అడగలేదు, నా తల మీద వెంట్రుకల గురించి అడిగా. You mean you cannot even give me hair? నువ్వు నా తల మీద వెంట్రుకలు కూడా ఇవ్వలేవా? That was not a burden from the Holy Spirit. అది పరిశుద్ధాత్మ నుండి వచ్చిన భారం కాదు. It was just my desire. అది నా యొక్క కోరిక మాత్రమే. You have to see whether there's a promise in the Bible. దానికి సంబంధించినటువంటి వాగ్దానం ఏదైనా ఉందా లేదా బైబిల్లో అనేది మనం చూడాలి. Who says in the Bible you'll get a new house or a new car? నీవు ఒక కొత్త ఇంటి గాని కొత్త కారు గాని నీవు పొందుకుంటావు. Your desire. అది నీ కోరిక. A desire planted in your heart by these deceiving preachers. ఈ యొక్క మోసపూరితమైన బోధకుల ద్వారా నీ హృదయంలో నాటింపబడినటువంటి ఒక కోరిక. And for many things there is a time. అనేక విషయాలకు దానికి ఒక సమయం ఉంది. God may want to give me something, but not today, maybe later. దేవుడు నీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాడు, నాకు ఒకటి ఇవ్వాలనుకున్నా, అది ఈ రోజు కాకపోతే తర్వాత ఎప్పుడు ఇవ్వచ్చు. We have to wait for God's time. దేవుని సమయం గురించి మనం వేచి చూడాలి. I believe God will give me a full head of hair. నా తల మీద పూర్తిగా వెంట్రుకలు మొలిపించే దినం ఉంటుంది. There's a promise in Philippians 3 and verse 21. ఫిలిప్పీ పత్రిక 3:21 ఆ యొక్క వాగ్దానం ఉంది. It's a promise that God will give me a full head of hair. అది నిజంగా దేవుడు నా తల మీద పూర్తిగా వెంట్రుకలు ఇస్తాడనే వాగ్దానం. All bald people read this. 3:21 ఏ విధంగా ఉంది? Philippians 3:21. ఫిలిప్పీ పత్రిక 3:21. When Jesus comes back, యేసు ప్రభువారు ఆయన He will transform my body of my humble state into the likeness of the body of His glory. ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. I will have hair. నాకు తల మీద వెంట్రుకలు వస్తాయి. And it will all be black.
అయ్యో అది కూడా అంత నల్లగా ఉంటుంది. It will be like Jesus' hair. యేసు క్రీస్తు వారి ఆ యొక్క వెంట్రుకలు. I will look like a 33-year-old young man. అప్పుడు నేను 33 సంవత్సరాలు ఉన్న యవ్వనస్తుడి వలె నేను కనబడతాను. Not tomorrow. రేపు కాదు. I've got to wait a few more years for that. దాని కొరకు నేను మరి కొన్ని సంవత్సరాలు నేను వేచి చూడాలి. I can't ask today for what God will give me when Jesus comes. యేసు క్రీస్తు వారు వచ్చినప్పుడు ఇస్తానన్న దానిని నేను ఇప్పుడే కావాలి. But I can ask for today what He has promised in His Word. కానీ ఆయన వాక్యంలో దేని గురించి ఆయన ఇప్పుడు అడగమన్నారో ఏది వాగ్దానం చేస్తారో దాని Sin shall not rule over you. పాపము నీ మీద ప్రభుత్వం చేయదు. That is now, not when Jesus comes. అది యేసు ప్రభువు వారు వచ్చినప్పుడు కాదు, ఇప్పుడే. So there must be burden and there must be faith. అంచేత ఒక భారం ఉండాలి, విశ్వాసం And ఉండాలి. faith comes by hearing the word of Christ. ఆ యొక్క విశ్వాసం మన దేవుని వాక్యం. I must know the word and I can claim it. నేను వాక్యం నాకు తెలిసినప్పుడు నేను దాని గురించి అడగాలి. Lord, your word says I must rejoice in the Lord always. ప్రభువా నీవు చెప్పు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించు. I am not rejoicing, I am complaining so many times. నేను ఎల్లప్పుడూ ఆనందించడం లేదు, నేను అనేక నిందలు ఉన్నాయి. I have faith in your word. కానీ నీ యొక్క మాట మీద నాకు విశ్వాసం. Give it to me, even if it takes 10 years, I want it. ప్రభా 10 సంవత్సరాలు తీసుకున్నా సరే అది నాకు కావాలి. Be anxious for nothing. దేని గురించి ఆత్రుత పడొద్దు. In everything give thanks. ప్రతి విషయానికి These are all verses in scripture. ఇవన్నీ దేవుని వాక్యంలో ఉన్నటువంటి. You must walk as Jesus walked. నువ్వు యేసు నడిచినట్లుగా నువ్వు నడవగలవు. Many wonderful things. అనేక అద్భుత విషయాలు. I can do it. నేను చేయగలను. Never be afraid. నువ్వు ఎప్పుడు భయపడొద్దు. Lord, I want this life. ప్రభా ఇటువంటి జీవితం నాకు కావాలి. Fill me with the Holy Spirit. I trust you to do it. పరిశుద్ధాత్మ ద్వారా నేను దీన్ని చేయగలను నమ్ముతున్నాను. See, there's a promise in scripture that Jesus will baptize you in the Holy Spirit and fire. ఆ దేవుని వాక్యంలో ఒక వాగ్దానం ఉంది, ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితో ఆయన బాప్తిసం ఇస్తాడు. Just go by the word of God. దేవుని వాక్యంతో వెళ్ళండి. Don't go by all the arguments in different groups. ఆ వేరు వేరు గుంపుల్లో ఉన్నటువంటి వాగ్దానాలను బట్టి మనం వెళ్ళొద్దు. The Baptists say there's no such thing. బాప్టిస్టులు అంతా అటువంటి లేదంటారు. Pentecostals say you must speak in tongues. పెంతెకోస్తు వారు అంటారు నువ్వు భాషలో మాట్లాడాలంటారు. Just forget all of them. వీటన్నిటిని మర్చిపోండి. Just go to the word. దేవుని వాక్యానికి వెళ్ళండి. Jesus will baptize you in the Holy Spirit and fire. యేసు క్రీస్తు వారు ఆయన నిన్ను పరిశుద్ధాత్మలోను అగ్నితో బాప్తిసం ఇస్తారు. I'm going to shut my eyes to all the preachers. ప్రభువా Ears, shut my ears. ప్రభువా ఈ బోధకులందరి బోధలకు నా చెవులు మూసుకో. And I want to listen to your word. నీ యొక్క వాక్యాన్ని మాత్రమే నేను చూడాలి. Baptize me in the Holy Spirit and fire. నన్ను పరిశుద్ధాత్మతోను అగ్నితోను నాకు బాప్తిసం ఇవ్వు. I prayed that prayer. నేను ఆ ప్రార్థన The Lord did it for me. దేవుడు నా కొరకు చేశాడు. I was not Baptist or Pentecostal or anything. నేను బాప్టిస్ట్ వాడిని కాదు, పెంతెకోస్తు వాడిని కాదు. I'm not against them, I'm not for them. నేను వారికి వ్యతిరేకిని కాదు, లేదా వారితో అనుకూలంగా ఉన్నవాడిని కాదు. I'm only against the devil. నేను కేవలం సాతానుకు మాత్రమే వ్యతిరేకి. I'm not against the Hindus or Muslims or even the atheists. హిందువులకు గాని ముస్లింల వారికి గాని లేక నాస్తికులకు గాని I'm only against the devil. నేను కేవలం ఆ యొక్క I'm against sin. పాపానికి వ్యతిరేకిని. And I'm on the side of Jesus and the word of God. నేను యేసుక్రీస్తు తరపున దేవుని వాక్యం తరపున. You be like that. ఆ విధంగా ఉండండి. And then you'll have faith, you'll have a burden, and you'll have faith for that. అప్పుడు నీకు విశ్వాసం వస్తుంది, నీకు ఆ యొక్క భారం వస్తుంది, అప్పుడు దాన్ని పొందుకునే యొక్క విశ్వాసం. That is prayer. అది ప్రార్థన. The second thing is thanksgiving. రెండవది కృతజ్ఞత చెల్లించడం. You know, the more we learn to thank God, the more we can have fellowship with Him. మనం దేవునికి ఎంతగా కృతజ్ఞత చెల్లిస్తాం అంతగా మనకు ఆయనతో సహవాసం ఉంటుంది. మీకు తెలుసా విషయం? Psalm 106 says కీర్తనల 106వ అధ్యాయంలో ఈ విధంగా చెప్పబడింది about the Old Testament faith. అది పాత నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసం. The Old Testament faith was after God did something, you'll believe. పాత నిబంధన కాలపు విశ్వాసం ఏంటంటే దేవుడు నీకు ఏదైనా ఇచ్చిన తర్వాత దాన్ని విశ్వసించడం. See this. Psalm 106. 106వ కీర్తనలో The children of Israel, ఇశ్రాయేలీయులు they went through the Red Sea. వాళ్ళు ఎర్ర సముద్రం గుండా నడిచి In వెళ్ళారు. verse 9, then the Lord, in the Red Sea, verse 10, He saved them from the hand of those who hated them. 10వ వచనంలో మనం చూస్తాం వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించాడు. Verse 11, in the Red Sea, the waters covered all their enemies. ఆ యొక్క నీళ్లు వారి శత్రువులందరినీ ముంచివేసి. Verse 11, and nobody was left. ఒక్కడైనా మిగిలి ఉండలేదు. No, all the enemies were defeated. శత్రువులందరూ కూడా ఓడింపబడినారు. Then, verse 12, 12వ వచనం, then they believed His word. అప్పుడు వారు ఆయన మాటలు They విన్నారు. sang His praise. అప్పుడు వారు ఆ యొక్క స్తుతులు పాడారు. That is Old Testament faith. అది పాత నిబంధనపు. Lord, after you kill all my enemies, నా శత్రువులందరినీ నువ్వు మన్నింపజేస్తావు. then I will trust you. అప్పుడు నేను నిన్ను నమ్ముతాను. Then I will praise you. అప్పుడు నేను Praise నిన్ను the Lord. స్తుతిస్తాను. దేవునికి స్తోత్రం. New Testament faith is, కొత్త నిబంధన విశ్వాసం ఏంటంటే He sets a table before me in the presence of my enemies. ఆయన నా శత్రువు ఎదుట నా బలను సిద్ధం చేశాను. You know Psalm 23. 23. The enemies are still there.
ఆ శత్రువులు ఇంకా అక్కడ But I'm ఉన్నారు. not going to fight with them. నేను వారితో నేను The Lord పోరాడి says, let's sit down and have breakfast. ప్రభా మనం కూర్చొని ఆ రొట్టెతో Lord, what about those enemies? What about those enemies? ఆ శత్రువుల గురించి ఏమిటి? Forget them. వాని గురించి Let's have breakfast. మనం శుభ్రంగా He sets a table before me in the presence of my enemies. నా శత్రువులు ఎదుట ఆయన నా బల్లను సిద్ధం చేశాను. The Lord says, don't worry about any of them. ఎవరి గురించి నువ్వేమి చింతించొద్దు. I defeated all of them on Calvary. వారందరినీ కూడా నేను కలవరి శిలువపై నేను జయించాను. And so he anoints my head with oil. అందుచేత ఆయన నా తలను నూనెతో తలంటి ఉన్నాడు. Cup runs over with joy and praise. ఆ యొక్క స్తుతులతో సంతోషంతో ఆ యొక్క గిన్నె నిండి పొర్లుచున్నది. How are you so happy, Brother Zach? ఏ విధంగా నువ్వు అటువంటి సంతోషంతో ఉంటున్నావు? Are all your enemies defeated? నీ యొక్క శత్రులందరూ జయింపడ్డారు. No. They are there. లేదు. But the Lord is with me. కానీ దేవుడు నాతో The ఉన్నాడు. devil was defeated on Calvary. కలవరి మీద సైతాను ఓడింపబడినాడు. The devil is alive. సైతాను అబద్ధికుడు. He is still roaming around the world with all the demons. అతడు తన యొక్క తోటి దయ్యాలతో లోకమంతా సంచారం. We're not afraid of him. అయితే నేను అతని గురించి నేను భయపడను. The Lord told me, as you were once afraid of the devil, now the devil will be afraid of you. దేవుడు నాతో చెప్పింది ఏంటంటే ఒకప్పుడు నువ్వు ఆ సైతానికి భయపడినావు, ఇప్పుడైతే సైతాను నిన్ను చూసి భయపడ్డాడు. Because greater is he that is in you than he that is in the world. ఎంచేదంటే నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. You say, Brother Zach, is that only for you or for me also? మీరంటారు సోదరుడు జాక్సన్ గారు, అది మీ ఒక్కరికైనా మాకు కూడా? It depends on your faith. అది ఈ విశ్వాసం మీద ఆధారపడి ఉంది. If you believe Jesus, it's true for you. యేసు క్రీస్తు యందు విశ్వసించినట్లయితే అది నీకు కూడా If you believe all the fear the devil puts into your heart, then it is not for you. లేక సైతాను పెట్టిన భయాలన్నీ మిమ్మల్ని ఇంకా భయపెడుతున్నట్లయితే నీకు కాదు. The devil is always trying to put fear into people's heart. సైతాను ఎప్పుడు కూడా జనుల యొక్క హృదయంలో భయాన్ని పెట్టడానికి Fear of this, fear of that, fear of the other thing. దీని గురించి భయం, దాని గురించి భయం, ఇంకో దాని గురించి భయం. The little pain here. ఇక్కడ వచ్చిన నొప్పి. Cancer. అమ్మో క్యాన్సర్ ఏమో. You will die 6 months only. 6 నెలల మాత్రమే నువ్వు చనిపోతావు. All a lie. అన్ని అబద్ధాలు. Have faith in God. దేవుని యందు విశ్వాసం ఉంచు. God loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. Dear brothers and sisters, learn to thank him. ఆయనను కృతజ్ఞతలు చెల్లించు. Learn to thank him for all that he has done. ఆయన చేసిన ప్రతి దానికి స్తుతించడం నేర్చుకో. Lord, I praise you. ప్రభువా నీను I thank you for all that you have done for me. నాతో చేసిన దాన్ని అన్నిటిని బట్టి నీకు You will do more for me than I can ask or think. నేను అడిగిన దానికంటే ఊహించిన దానికంటే నువ్వు ఎక్కువగా చేసేవాడవు. This is how we have fellowship with God. ఆ విధంగా మనం దేవునితో మనం సహవాసం కలిగి ఉంటాం. I've just told you a little bit, there's a lot more. నేను ఇంకా కొంచెమే చెప్పాను, ఇంకా చాలా ఉంది. But learn to start with praying in faith, thanking God in faith. అంచేత మీరు ముందుగా విశ్వాసంతో ప్రార్థించడం, ఆయన విశ్వాసంతో స్తుతించడం నేర్చుకోండి. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకమందున మా తండ్రి, help us to live in the light of your word. ప్రభువా నీ వాక్యపు వెలుగులో జీవించడానికి సహాయం చేయండి. Not to live by the lies of the devil. ఈ సైతాను యొక్క అబద్ధాలను బట్టి జీవించడం కాదు. We believe we can live with the spirit of heaven right now in our life, in our home. ప్రభువా మా జీవితంలో, మా ఇళ్లలో పరలోకపు ఆత్మతో మేము ఇప్పుడే జీవించగలం. I pray that all of us will experience it. ప్రభువా ఇక్కడ ఉన్న వారందరూ దీన్ని అనుభవించాలని నేను Learn to trust you. నిన్ను నమ్మడానికి వారికి That నేర్పి, by the fullness of the Spirit we can live and walk as Jesus walked. ఆత్మ యొక్క సంపూర్ణతతో యేసు నడిచినట్లుగా మేము నడవగలం. In Jesus' name, యేసు నామములో Amen.